హల్లెలూయా. ఈ ఉదయకాలం యేసుని మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. యేసుని మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఏమైనాను, నేను ఎక్కడున్నాను, ఏ పరిస్థితిలో, ఏ స్థితిగతిలో నన్ను కేవలం యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నా. హల్లెలూయా. సో ఈరోజు దిస్ ఇస్ ఇట్ అంటే ఒక అద్భుతమైన రెవల్యూషన్. దేవుడు ఫ్రమ్ పాస్ట్ త్రీ డేస్ నుంచి నాకు ఒక మాట నన్ను ఒకటి దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన హీ ఓపెన్ మై ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు వన్ ఆఫ్ హిస్ బ్యూటీస్, one of his plans and one of his purposes for us, మన కోసము. ఆయన అసలు దేవుడు మనకి ఎందుకు అవసరం? వై డూ వీ నీడ్ గాడ్? ఎందుకు కావాలి అవసరం? ఏంటి ఆయన వల్ల మనకు మేళ్ళేంటి? ఆయన వల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడి వల్ల ఏంటి అసలు? ఆయన ఉద్దేశాలు ఏంటి? మన పట్ల ఉన్న ఉద్దేశాలు అని ఆలోచిస్తుంటే అసలు ఏంటి, అసలు ఎందుకు, ఏం చేశాడు అని ఆయన్నే నాకు మైండ్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన అంటాడు, మరి నేను దేవుడిని చెప్పుకోవాలంటే ఏదో ఒక రీతిగా చెప్పుకోవాలి కదా. నేను ఏం చేశాను అనేది ఏదో ఒక రీతిగా చెప్పుకోవాలి కదా. నేను ఎలా నన్ను నేను బయలుపరుచుకుంటాను అంటే నా ఆత్మ ద్వారానే నేను బయలుపరుచుకుంటాను. ఏ శరీరం కూడా నన్ను తెలుసుకోలేదు, ఏ శరీరం కూడా నా గురించి అర్థం చేసుకునేంత సామర్థ్యం ఏ శరీరానికి లేదు. ఓన్లీ ఆత్మ ద్వారానే నన్ను నువ్వు తెలుసుకోగలవు, అది కూడా నా ఆత్మ ద్వారానే. ఆమేన్. అసలు దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఫర్ యూ అంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట వి విల్ సీ. గలతీ పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. ఆ స్వాస్థ్యం అంటే ముందర చదవమ్మా 28 తెలుగులో. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించి. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహామునకు వాగ్దాన మూలముగానే. ఇది దేవుడు ఏమంటున్నాడంటే ఈ స్వాస్థ్యము అంటాడు. స్వాస్థ్యము అంటే ఏంటమ్మా? స్వాస్థ్యము అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంట. ఇన్హెరిటెన్స్ యూజువల్లీ ఎప్పటి నుంచి వస్తుంది? తండ్రి తల్లి దగ్గర నుంచి పిల్లలకి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం అనేది దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రక్రియ. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడంట. ఆ వాగ్దానము స్వాస్థ్యం. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వారసులే. ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటారా లేదా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నట. చిన్నవాడు నా ఆస్తిలో నా భాగము కావాలి అన్నాడంట. ఆస్తిలో భాగం ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత దుర్వ్యాపారం చేశాడంట, అన్నీ పోగొట్టుకున్నాడంట. పోగొట్టుకొని అక్కడ ఇబ్బంది పడ్డాడంట, తిండి లేదంట. అప్పుడు బుద్ధి వచ్చిందట. ఏమని బుద్ధి? నా తండ్రి వద్ద అనేక మంది పనివాళ్లకు అన్నము సమృద్ధి. అంటే నా తండ్రి ఎంత మంచి వాడరా బాబు. వచ్చాడంట. వచ్చిన తర్వాత ఎన్ని పాపం చేసినా ఏం చేసినా ఆయన ఏమంటాడంట? నేను నీ కుమారుడని, నేను పరలోకం ఎదుట నీ ఎదుట పాపం చేసి ఉన్నా, నేను నీ కుమారుడని చెప్పుకున్నటకు యోగ్యుడను
కాను మీ ఇంట్లో ఒక పనివాడిలాగా ఉంటాడు. ఎందుకు? ఫుడ్డే ఆయనకి, ఆయన జాస్ అంతా నా తండ్రి ఫుడ్, అట్లీస్ట్ ఇక్కడ బతుకుతానని. కానీ తండ్రి గురించి సరిగా తెలియదు అతనికి. రాగానే తండ్రి దూరాన్ని చూసి ఆయన ఉరుక్కుంటూ వస్తాడనమాట. వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటాడు పట్టుకొని. అంటే ఇదేంటి తండ్రి, అసలు తండ్రి మంచితనము, ఆ కొడుకు తప్పిపోయాడు, డబ్బులన్నీ పోయినాయి, దుర్వ్యాపారం చేశాడు. అయినా తండ్రి గురించి తెలియదు కాబట్టి రాలే. తెలుసుంటే ముందరే వచ్చేవాడేమో, అసలు వెళ్ళేవాడే కాదేమో, అసలు వెళ్ళడు. సో ఆ తండ్రి రాగానే అతను చెప్తుంటాడు, నేను పరలోకానికి నీకు వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాను, ఇక మీదట నేను కుమారుడని చెప్పుకున్నటకు యోగ్యుడను కాను అని రానివాడు తండ్రి అంతవరకు. వీడికి త్వరగా ప్రశస్తమైన వస్త్రం అనేది చాలా అవసరం మనిషికి. ఈ వస్త్రం అనేది చాలా అవసరము. ఏంటిది ఆ వస్త్రం ఏమిచ్చా అంటే, ఇది వారి స్వాస్థ్యము అంట. తండ్రి స్వాస్థ్యముగా ఇస్తాడు కుమారుడికి. ఇచ్చి నెక్స్ట్ ఏమి ఇస్తాడు ఆయనకి? ఒక ఉంగరమాయ అధికారం. ఇది నా స్వాస్థ్యం, నీకు ఇస్తున్నా, దిస్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. డబ్బులు పోతే పోయినాయి, కానీ నా ఇన్హెరిటెన్స్ ఏమిస్తున్నాను? నా నీతిని నీకు ఇస్తున్నాను, నా అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను అని సువార్త, సమాధాన సువార్త జోడిస్తాడు. వెళ్ళి చెప్పు, ఎవడు ఎన్ని చేసినా ఏమి ఉన్నా నా తండ్రి దగ్గర నుంచి వచ్చిన స్వాస్థ్యము నువ్వు ఎప్పుడూ కోల్పోవు. ఆమేన్. అది ఆయన మంచితనమే. ఈ ఉపమానాల ద్వారా మాట్లాడేది ఏంటంటే, ఈరోజు కూడా నీ బలహీనతలను బట్టి కాదంట, ఆయన మంచితనము, ఆయన కృపచేత ఆయన స్వాస్థ్యంలో పారిభాగస్తులు అవుతామంట. ఆమేన్. చూడండి ఇక్కడ ఏం చేస్తారు, ఎంత అందుకే ఇది తెలుసుకోవాలంట. అపోస్తలుల కార్యంలో రాసిన మాట ఏంటంటే 20వ అధ్యాయము 32వ వచనము. అపోస్తలుల కార్యం 20:32. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ చూడండి, అసలు ఈ తెలుగుకి ఇంగ్లీష్కి అసలు పొత్తు లేకుండా పోయిందా? ఇక్కడ ఏమంటాడు? అండ్ నౌ బ్రదరన్ ఐ కమెండ్ యూ టు గాడ్ అండ్ టు ద వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్ విచ్ ఈస్ ఏబుల్. ఆయన కృపా వాక్యం ఏం చేస్తుందంటే, విచ్ ఈస్ ఏబుల్ టు బిల్డ్ యూ అప్ అండ్ టు గివ్ యూ అన్ ఇన్హెరిటెన్స్ అమంగ్ ఆల్ దెమ్ దట్ విచ్ ఆర్ సాంక్టిఫైడ్ అంట. ఈ కృపా వాక్యం ఏం చేస్తుందంటే, మనల్ని కడుతుండంట. కట్టి మనకు పరిశుద్ధులతో పారిభాగస్తులకు ఒక స్వాస్థ్యం మనకి ఇస్తుందంట. హల్లెలూయా, వాట్ ఎ వర్డ్ దిస్ ఈస్. అంటే కృపావాక్యము దగ్గర ఆగిపోవద్దంట. కృప తర్వాత ఎప్పుడైతే కృపను పొందుకుంటావో తద్వారా నీకు ఒక స్వాస్థ్యము అనేది దేవుడు ఏర్పరిచాడట. ఆమేన్. స్వాస్థ్యమే. ఈ వచనం చదివేటప్పటికి నాకు అసలు ఆ కృపావాక్యం ఎందుకు, కృప 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 ఏం చేసిందంటే మనకు స్వాస్థ్యంలో పాలి భాగస్తులగుటకు మనకు సామర్థ్యము కలిగిస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఇంకోటి, అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం 18వ వచనం. ఓ గ్లోరీ టు గాడ్ మ్యాన్. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని 26:18 సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా. 26:18 వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. To open their eyes and to turn them from the darkness to the light and from the power of Satan unto God, that they may receive forgiveness of sins and inheritance among them which are sanctified by faith that is in me అంట. ఇక్కడ ఏంటంటే దేవుళ్ళో పాప క్షమాపణనే కాదు అంట, దాంతోపాటు మనకి ఏమి ఇచ్చాడంట? ఒకటి స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. పాప క్షమాపణతో పాటు మనకు పాప క్షమాపణ తర్వాత వారికి పాప క్షమాపణ ఎవరైతే పొందుకుంటారో వారికి ఇన్హెరిటెన్స్ పెట్టాడంట. ఆ ఇన్హెరిటెన్స్ అంటే ఆస్తి. ఆస్తి పెట్టాడంట మన కోసము. ఆమేన్.
హల్లెలూయా. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయన మన కోసము ఆస్తి పెట్టాడంట. ఇవి ఆయన కృప ఎందుకు ఇచ్చాడంటే, అరే నీకు ఆస్తి ఉంది, దానిలో పాలు భాగస్థులు అవ్వడానికి ఈ కృప అనేది నీకు అవసరము. ఈ కృప తప్ప నీకు వేరే మార్గము లేదు. ఆమేన్. ఈ కృప ద్వారానే యూ విల్ బి పార్టేకర్స్ ఆఫ్ హిజ్ ఇన్హెరిటెన్స్ అంటే దేవుడు పెట్టాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో మాట, 1 కొరింథీ 2వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. చూడండి, ఇన్హెరిటెన్స్ అంట. మనకు ఆ దేవుడు ఏదో దయచేయాలి అనుకుంటాడంట. మనకు దేవుడు దయచేయాలి అనుకుంటాడంట, ఏదో పెట్టాడంట. నౌ వీ హ్యావ్ రిసీవ్. చదవమా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు ఏదో మనకి ఇచ్చాడంట. దీనికంటే కంటికి కనబడలేదు. ఎన్నో వచ్చినామా అది? 9th చదవమా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే ఏదో పెట్టాడంట, సిద్ధపరిచాడంట. యు వాంట్ దెమ్. ఇప్పుడు దేవుడు ఏదో పెట్టాడంట మన కోసం. అసలు అది కంటికి కనబడలేదంట. అంటే మనకు అదేదో తెలుసుకోవాలి. మనకు అదేంటి, ఆ ఆస్తి ఏంటి, ఆ స్వాస్థ్యము ఏంటి. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన కొన్ని పెట్టాడు అంట. అది కంటికి నువ్వు చూడలేదేమో, అంటే ఖచ్చితంగా నువ్వు చూసి ఉండవు. ఆమేన్. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు, అంటే ఏదో పెట్టాడంటే, ఇవి ఏదో దాచిపెట్టాడంట మన కోసం. నెక్స్ట్ వచనం చూడమ్మా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే ఈ ఆత్మ మనకు పెట్టాడంట, హెల్ప్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు మనకు? తిరిగి జన్మించిన తర్వాతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామా. ఈ ఆత్మ మనకి ఏం చేస్తుందంట? మర్మములను బయలుపరుస్తుందంట. బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఏంటి నీ కొరకు ఏమి దాచిపెట్టాడో. కొన్నిసార్లు కొంతమంది వీలునామా రాసి చనిపోతారు కదా. చనిపోగానే వీలునామా ఏమో తెలీదా పిల్లలకు? మనకి అది రాసి ఎక్కడ పెడతారు? లీగల్ అడ్వకేట్ దగ్గర. అడ్వకేట్ ఎవరు? అడ్వకేట్ చెప్తారా ఇవన్నీ? ఆ అడ్వకేట్ ఎవరో కాదు, మన పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. తండ్రి అంటే ఆ చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదా, ఎదిగిన తర్వాత కూడా కొంచెం అర్థం కాదా, కొన్ని పెడతారు. నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను. ఆమేన్. తండ్రి కూడా రాశాడంటే మన కోసము. ఆమేన్. పెట్టాడంట, రాసి పెట్టి అడ్వకేట్ని ఇచ్చాడంట మనకు. అందుకే మనం కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలో తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తే నీకు ఇవ్వబడినవి బయలుపరుస్తాడంట. హల్లెలూయా. టు కంఫర్ట్ యూ, నిన్ను ఆదరిస్తాడంట, బలపరుస్తాడంట. నీకు స్వాస్థ్యం ఉంది, ఎందుకు భయపడుతున్నావు అంటాడంట. ఆమేన్. యు హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్. నెక్స్ట్ వచ్చి చూడమ్మా. యా. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియదు. యా. నెక్స్ట్. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అంటే దేవుడు ఏది దయచేసి అంటే దయ అంటే ఏంటంటే బై గ్రేస్, కృప వల్లనే దయచేసి పెట్టాడంట మన కోసం. అది ఎలా మనకు తెలుసుకుంటాము? ఏ మనిషి దాన్ని తెలుసుకోలేడంట. దేవుని ఆత్మ మూలముగానే తెలుసుకోగలము. ఆమేన్. దేవుని ఆత్మ మూలముగానే నడిపిస్తాడంట. యెహోవానైన నేను అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను,
రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. అంటే దాచిపెట్టాడంట. దాచబడిన ధనము, డబ్బే కాదు అక్కడ, అందరు తీసుకొని డబ్బే అనుకోవచ్చు, కానీ ఎన్నో ఆస్తులు, వాగ్దానాలు ఎన్నో మనకి పెట్టాడంట ఆయన. హల్లెలూయా. దీనికోసం మనం వెళ్ళినప్పుడల్లా నా కోసం పెట్టేవా, నాకు కావాలని అడ్వకేట్ ఎప్పుడైతే మన గురించి వాదిస్తాడో ఈ సెక్షన్ మీదనే వాదిస్తాడు ఆయన. ఇది రాయబడి ఉంది కదా, ఇది మంది కదా అని. ఆమేన్, హల్లెలూయా. రోగుల కొరకు ఆయన ఎప్పుడైతే మనకు తెలియదా కొన్నిసార్లు ఈ రోగమేంద్ర బాబు ఎన్ని మందులు వేసుకున్నా పోదు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితోటి ఏంటంటే ఆయన పొందిన 1 పేతురు 2:24 మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుచున్నట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పగానే కథం అయిపోద్దంట. యూ హ్యావ్ టు వెన్ యూ రిసీవ్ దిస్ వర్డ్, ఈ వాక్యము ఇది జీవవాక్యం అంట, జీవము కలిగిస్తుందంట. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటి తొలగిపోనివ్వకము, నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకునము, దొరికిన వారికి అవి జీవములు, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అంట. ఈ వాక్యాలే, ఎవ్రీథింగ్ ఈజ్ బై వర్డ్. ప్రతి ఒక్కటి వాగ్దానాలు ఆ స్వాస్థ్యంలో రాయబడ్డాయంట మన కోసము. ఈ వాగ్దానాల్ని స్వాస్థ్యమే, రోగానికి విరుగుడు, ఇబ్బందికి విరుగుడు, లేమికి విరుగుడు, ప్రతి ఒక్కటి ఈ వాగ్దానాలలో మనకి ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ వన్ చదవమ్మా. నెక్స్ట్ వన్. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. అంటే ఇప్పుడు మన బాధ్యత ఉందంట, నాకు ఆ స్వాస్థ్యం ఏంటో, దేవుడు మీ కొరకు దాచిపెట్టినవి ఏంటో అవి చెప్పే బాధ్యత ప్రతి ఒక్క బోధకుడికి ఉంది అంట. ఆమేన్. ఏదో ప్రతి గాలికి కొట్టుకుపోయే బోధ చెప్పకూడదంట. మనకు దేవుడు ఏదైతే మీకు కంటికి కనపడలేదో అది మేము బోధించాలంట. ఆమేన్. దేవుని ఆత్మతోటి వెన్ యూ కమ్ వీ హ్యావ్ టు ప్రీచ్ దట్ వర్డ్, వీ హ్యావ్ టు టీచ్ దట్ వర్డ్. దేవుడు ఏదైతే పెట్టాడో. ఆమేన్. సో ఇట్స్ ఎ బ్యూటీ దట్ వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్, పరిశుద్ధాత్మ దేవుడితో అదే భాషల్లో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితో. ఆయనను వారు మర్మములు మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఇస్తే నీకు మర్మాలు తెలియాలి అంటే భాషలు మాట్లాడు, నీకు తెలియద్దు అంటే మాట్లాడకు. అది దేవుడు మర్మాలు ఎన్నో ఉంటాయంట, దాచబడినవి ఎన్నో ఉన్నాయంట. కానీ నువ్వు ఎప్పుడైతే భాషలతో మాట్లాడతావో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇచ్చిన వరాన్ని వాడుకుంటావో, అప్పుడే నీకు మర్మాలు తెలియబడతాయంట. హల్లెలూయా. ఆమేన్. సో చాలామంది ఏముందిలే అని దానికి వరం ఉన్నా దాన్ని పక్కన పెట్టేయచ్చు, వాళ్ళకి మర్మాలు తెలియవా. దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మర్మాలు. దేవుడు నీ కంటికి కనబడినవి, నీ చెవికి వినబడినవి, నీ మనుష్య హృదయానికి గోచరం కానేరవి అది మనకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. అది వినంగానే యు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్. నా కోసం ఇంతనా, నా కోసం నీ కుమారుడినే ఇచ్చావే, సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు అంటాడు ఆయన. ఆమేన్. తన సొంత కుమారుడు ఇచ్చుటకు వెనుతీయక ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, అంటే సమస్తాన్ని స్వాస్థ్యముగా పెట్టాడు. అందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం, అంటే లిమిట్లెస్. మనము దేవుణ్ణి లిమిట్ చేస్తామంట, మనం చేస్తామంట ఆయన లిమిట్. కానీ ఆయన మటుకు నాకు కుమారుడిని ఇచ్చాను, ఇంకా కుమారుడి కంటే విలువైనవి ఏమైనా నాకు ఉన్నవా. ఆమేన్. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆమేన్. మనసు ఎట్లా ఉన్నావు, ఆయన ఎవరు బోధింపగలడు ఆయనకు? హూ కెన్ టీచ్ హిమ్, హూ కెన్ ఇన్స్ట్రక్ట్ హిమ్ అంటాడు కదా. బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఈ మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే.
మనకి ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. మీ మైండ్ రెన్యూవల్ అవుతుందంట. వీ హ్యావ్ ద క్రీస్తుకు కలిగిన ఈ మనసు కూడా మీరు కలిగి ఉండండి. ఏంటి? వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటే సేమ్ మైండే. ఫిలిపియన్స్ కదమ్మా, ఫిలిపియన్స్ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలంట. ఇది చూడండి, ఈ స్వాస్థ్యంలో ఒక మాట అంటాడు చూడండి. స్వాస్థ్యం అంటే ఆయన శిష్యులు ఎవరు నీ కుడి పార్శ్వాన కూర్చుంటాడు, ఎవడు నీ ఎడం కూర్చుంటాడు. ఆమె వచ్చి అడుగుతుంది, నీ పరలోకంలో మా ఇద్దరు కొడుకులు లెఫ్ట్ రైట్ కూర్చోండి. ఎప్పుడు చూసినా పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. అంటే వీళ్ళకి మళ్ళీ రికమెండేషన్ కావాలి. వీళ్ళకంతా ఎప్పుడు చూసినా శరీరానుసారంగా ఆలోచించి పక్కన ఉండాలి, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నడవాలి. ఇవన్నీ ఈ శరీరానుసారంగా మాట్లాడి ఎదగక తెలియక దేవుడు ఏదో అందరికీ కుడిపాసాన్ని కూర్చోబెడతా అనుకుంటాడు అందరినీ. ఇది దేవుడి చిత్తమై ఉంది. ఆయన ఏమేన్ తండ్రి ఏం చేశాడంట, మనము పాపులం అయినప్పటికీ ఆయనతో కూడా మన చనిపోయిన వారం అయినప్పటికీ ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా ఆయన కుడిపాసంను కూర్చోబెట్టాడంట సంఘాన్ని మొత్తము. యు ఆర్ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్. లెఫ్ట్ లేదు, మళ్ళీ లెఫ్ట్ కూర్చుంటావా? అయితే కూర్చోరా బాబు. లెఫ్ట్ ఎవడు? శంపింపబడిన వాళ్ళ. రైట్ ఎవరు? దీవింపబడిన వాళ్ళ. లెఫ్ట్ రైట్ కావాలంట. నా కొడుకులు ఇద్దరు వేరే వాళ్ళంటే అంటే వేరే వాళ్ళంటే దూరం ఉండాలంట. ఇది అంతా ఈ ఒక మైండ్ సెట్. నేను ఇన్ఫ్లుయెన్స్ నడవాలా, నేనే పక్కన ఉండాలా, ఇవన్నీ శరీరానుసారమైన మనుషులు ఆలోచించేవే కానీ ఎవరు ఇది. లెట్స్ గో బ్యాక్ టు ఈ మనసు. ఏంటి ఆ మనసు చూడండి. ఆయన చూడండి, ఫిలిప్పీ 2:5-6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే మనసు ఉండాలంట మనకు. ఇది మన స్వాస్థ్యమే. ఆమేన్. ఇది కూడా స్వాస్థ్యంలో భాగము. కానీ ఇక్కడ ఏం చేస్తారు అందరూ? హెచ్చించుకోలే రైటు లెఫ్ట్. అంటే ఈ శరీరాన్ని నేను వస్తున్నానంటే రండి రా బాబు వచ్చేసేయండి, కమాన్ రండి, పూలేయండి, అదేయండి ఇదేయండి. పిల్లలు వచ్చారు యేసుప్రభు దగ్గరికి వస్తే అందరు హెచ్చాలి వెళ్ళిపోండి పంపిండి తోసేస్తుంటారు శిష్యులా. యేసుప్రభు అంటాడు ఇది ఎంద్రా ఇగోల. వాళ్ళు తీసుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఇటువంటి వారిదే. అంటే ఆయన దేవుని చూసే విధానము వేరు, మనిషి చూసే విధానము వేరు. మనిషి చూసే విధానం ఎప్పుడు స్వార్థమే. నేనే. అక్కడ దేవుడు చూసే విధానము నువ్వే. హల్లెలూయా. నీ కొరకే. ఈ క్రీస్తు కలిగిన మనసు మనము ఎట్లా నేర్చుకుంటామంటే ఈ స్వాస్థ్యం తెలిసినప్పుడే. హౌ కెన్ ఎనీబడి? ఇప్పుడు కొంతమంది చనిపోతూ ఉంటారా, వచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చారా, దారాసింగ్ చేతిలో చంపబడ్డారా వాళ్ళు. ఎందుకు? ఆస్ట్రేలియాలో ఉండొచ్చు కదా, ఇక్కడ వచ్చి ఏదో ఒరిస్సాలో మారుమూల గ్రామంలో కుష్ఠరోగులు చేస్తూ ఉంటే చనిపోవడానికే. వాళ్ళ వైఫ్ ఒక మాట అంటుందమ్మా, ఏముంటుంది ఆమె? ఐఎమ్ నాట్ యాంగ్రీ బట్ ఐఎమ్ అప్సెట్ అన్నట్టు. అంటే అది చెప్పడం అసలు ఆషామాషి అనే మాట కాదా? వాళ్ళ పిల్లల్ని చంపడానికి ఈ క్రూరత్వంలో ఈ లోకంలో మిమ్మల్ని ఎట్లా పంపించా అంటాడు దేవుడు? తోడేళ్ల మధ్యలో గొర్రెలాగా పంపించారా? తోడేళ్ళని తెలుసా దేవుడికి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మాట ఇన్హెరిటెన్స్. లెట్స్ నాట్ గో విత్ దట్. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇందాక చదివినప్పుడు ఎఫిషియన్స్ 2:4-9 చదువుదాం ఒకసారి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. అంటే దేవుడు స్వాస్థ్యం తెలుసుకోవాలంటే
ఆయన ఆస్తి తెలుసుకోవాలి కదా. ఆయన ఆస్తి, మనము దేవుని వారసులమా కాదా? దేవుని వారసుడు అంటే దేవునికి చెందిన ఆస్తిలో మనము పాలి భాగస్థులమై అవ్వాలంట. ప్రతి ఒక్కడికి ఇది తప్పించుకొని లేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ హూ ఇస్ రిచ్ ఇన్ మర్సీ అంట. ఆయన రిచ్ ఇన్ మర్సీ. ఇప్పుడు ఒక తండ్రి పోలికలు, తండ్రి తల్లి పోలికలు పిల్లకు వచ్చినప్పుడు, అరే నువ్వు నీ తండ్రిలాగానే ఉంటావు, అలానే బిహేవ్ చేస్తావు అంటారా లేదా? అలా నడుస్తుండే అట్లానే నడుస్తున్నావు, అలానే మాట్లాడుతున్నావు. ఆ నడవడి, తర్వాత ఆ మాటలు, ఆ క్యారెక్టరు. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటంటే మనము పర్ఫెక్ట్గా యేసు ప్రభు వలె అవ్వాలంట. ఇప్పుడు ఉదాహరణకు ఎలా అవుతాం దేవా అంటే, యేసు ప్రభు ఆయన శిలువ మీద ఒక మాట అంటాడమ్మా, ప్రభు వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. అలానే ఒక వ్యక్తి అన్నాడు, ఎవరు మాతను? స్టిఫెను. ఎలా అంటాడా అది? ఎలా చెప్పగలడు అంటే ఈ యొక్క వెన్ యూ ట్రాన్స్ఫార్మ్, హౌ కెన్ సంబడి? పేతురు అంటాడు, ప్రభు నేను ఇట్లా చనిపోయాను, నేను ఉల్టా సావాలి, నాట్ వర్ది అంటాడు. కోయబడ్డారంట. అసలు దిస్ ఈజ్ టూ మచ్. అసలు అది మనకేదో కావాలని కాదు. మనం చచ్చిపోతా ఉంటే ఒక్కడు ఉండడా చర్చికి, అందరూ వెళ్ళిపోతారా? ఎందుకు రా బాబు ఇవన్నీ దేవుడితో దీవెనలు కావాలి మనకు. ఈ శ్వాసం అనేది సమ్టైమ్ గాడ్ హిజ్ ఇంటెన్షన్, వాళ్ళకి అపోస్తలైన వాళ్ళు దే హ్యావ్ టు షెడ్ దేర్ బ్లడ్ అంట. కానీ ఇప్పుడు మనకు దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, స్వాస్థ్యం అనేది ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. సో కొంతమంది, చాలామంది ఐఎమ్ రెడీ టు డై అంటారు. అపోస్తల్స్ అంటే నార్మల్ కాదు, ఇది ప్రాఫిట్ అంటే నార్మల్ కాదు. ఏ ప్రవక్త అయినా బైబుల్లో ఆయన పడిన బాధలు అంతా ఉండవా? ప్రవక్త పిలుపు అనేది ఏమో ఆమె ప్రాఫిట్ అని చెప్పుకుంటారే కానీ ఏ ప్రవక్త అయినా హీ వాజ్ రిజెక్టెడ్ ఎట్ హిస్ ఓన్ ప్లేస్, నో ఆనర్. అండ్ దేవర్ అపోస్టల్స్ దేవర్ మార్టర్స్. మనం పెట్టుకునే ముందర కొంచెం ఆలోచించాలి. ఏదో పెట్టుకోగానే ఇదేదో బాగుందిరా బాబు, టైటిల్ డీడ్ కాదు అది. ఇట్ కమ్స్ లాట్ ఆఫ్, యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. కొత్త నిబంధనలో ప్రవక్తలు ఏదో హంగామా చేసి లేదు, నలుగుడే. ఎవరికైనా ఆయన ఏర్పరచుకునేది నేర్పించడానికి ఆయన, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ ఎ ప్రాసెస్. దే కెనాట్ ఎస్కేప్ ద ప్రాసెస్. అందుకే పరుగు పందెంలో పరిగెత్తేవాడు గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ 3 ఉంటాయంట. దేనికోసం పరిగెత్తావా? శ్వాస ఇప్పుడు మనకి ఫ్రీగా ఇచ్చాడు దేవుడు, కానీ పరిగెత్తడం మటుకు కుదరదా, పరిగెత్తాల్సిందే. ఒక్కొక్క గోల్డ్ మెడల్కి కష్టం ఎక్కువ పడాలి. అట్లానే ఒలింపిక్స్లో కావాలంటే అది చేయాల్సిందేలే. ఆమేన్. సో యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. జీసస్ పెయిడ్ ద ప్రైజ్ టు నో హిమ్. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడితో చాలామంది భాషలు మాట్లాడడము ఎలా ఏంటి అని అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ సో సింపుల్. యా, నీకు సీక్రెట్, ఇప్పుడు నాకు సీక్రెట్స్ కావాలి దేవా, ఈ వచనం ప్రకారం నాకు కావాలి, నేను భాషలతో మాట్లాడాలని అనుకుంటున్నా అంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు పలుస్తాడు. ఒకసారి మై సన్ అండ్ మై డాటర్ ఇక్కడికి వెళ్ళినారా, ఇక్కడ మన ఒక చర్చ్కి, మన ఇంటి దగ్గర చర్చ్ అంటే పర్ల్ సిటీ వెళ్తే ఎవరో వచ్చారంట, యూ వాంట్ టు హ్యావ్ ద స్పిరిచువల్ బ్యాప్టిజం కావాలా అంటే, పిల్లలకి ఈజీ వస్తుంది, ఎదిగినోడు కష్టమే. మైండ్ పెరిగిన తర్వాత ఎన్నో డౌట్లు, ఇది అవునా అంటావా, ఇది జరుగుతుందంటావా. పిల్లలకి పెట్టగానే మై సన్ అండ్ డాటర్ దే బిగాన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. సింపుల్ థింగ్, just by believing. Amen. ఇక్కడ చూస్తే ఎందుకు God will reveal things to them when you speak in tongues. ఇక్కడ చూస్తే ఇక్కడ, but God who is rich in mercy for his great love wherewith he loved us even when we were dead in sins అంట. Ephesians 2:5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంట. See, the స్వాస్థ్యము, the inheritance has been given to you. You are already seated at the in Christ అంట. మనము లెఫ్ట్ రైట్ లేదంట, క్రీస్తులోనే ఉన్నామంట మనం. హల్లెలూయా. You are in Christ. ఇంకా యు ఆర్ ఇన్ క్రైస్ట్ కాబట్టి ఇక మీకు లాస్ట్ వర్స్ 9 వరకు చదువుదమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆయన క్రీస్తులో ఉన్నారు కదా. ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, తండ్రికి కలిగినవన్నీ నావి. ఇక్కడ చూడండి, తండ్రికి కలిగినవన్నీ నావి. మీ ఆస్తి వేరే వాళ్ళకి ఇస్తారా? మీ ఆస్తి ఎవరికి ఇస్తారు? పిల్లలకే. బయట వాళ్ళని పిలిచిస్తారా పిల్లలు లేకుండా? ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటంటే, తండ్రికి కలిగినవన్నీ నావి. నాది అని వచ్చేస్తుంది కదా, ఇట్స్ మైండ్. అందుచేత ఆయన అంటే యేసు ప్రభు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడికి. లెట్స్ గో అండ్ రీడ్ ఫ్రమ్ 13 చదువుమా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏంటా సర్వసత్యం? ఇక్కడ సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. నెక్స్ట్ ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఇంకోటి, తండ్రికి కలిగినవన్నీ నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. హల్లెలూయా. ఆల్ థింగ్స్ దట్ ద ఫాదర్ హ్యాస్ మైండ్. మరి ఫర్ ఎనీవే అయితే మాకెందుకు తెలియజేయాలి? మనకెందుకు తెలియజేయాలి చెప్పండి? నాకు దానికి సంబంధం ఏంటి? ఎందుకంటే మనము క్రీస్తులో ఉన్నామంట, పాలి భాగస్థులమై ఉన్నామంట. హల్లెలూయా. వి ఆర్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్. అందుకు తెలియజేయాలంట, మనకి తెలియాలంట మనకేంటో, మన హక్కులేంటో, మనకిచ్చిన దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటో, ఆ ఆస్తి ఏంటో. యు హ్యావ్ టు నో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఎన్నో కోల్పోతామా. ఆ అడ్వకేట్ ఉండాలా మనకు. ఆమేన్. We must have. ఇది చూడండి, ఇక్కడ మొదటి యోహాను 3 వచనాల. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. చూడండి, దేవుని పిల్లలు అంటే పిల్లలు అనగానే ఒక మాట, పిల్లలు అనగానే యు విల్ నో దెమ్ బై యువర్ ఫాదర్, యు విల్ నో దెమ్ బై యువర్ వాళ్ళ పొజిషన్ బట్ పిల్లలు, సో అండ్ సో పిల్లలు. యు విల్ నో దెమ్ బై దేర్ ఆస్తి కూడా, యు విల్ నో దెమ్ బై దేర్ క్యారెక్టర్, యు విల్ నో దెమ్ బై ఎవ్రీథింగ్. ఆమేన్. ఇప్పుడు చూడండి ఎంత దేవుడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. సీ అంటున్నా ఆయన. లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా తండ్రి అనగానే, మన పిల్లలు అనగానే అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయా, అన్నీ, ఎవ్రీథింగ్. ఆ స్వాస్థ్యం అనేది ఉంటుందా, మేజర్ థింగ్. ఆ లెగసీ క్యారీ అవుతుందా, ఆ లెగసీ, అరే హీస్ లైక్ హిస్ ఫాదర్, హీస్ లైక్ హిస్ మదర్, ఆర్ ఎనీథింగ్, దట్ లెగసీ. మనము దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుని పిల్లలు ఏమవుతారు చెప్పమా? దయ్యాలు అవుతారా? దేవుళ్ళే. యు ఆర్ సన్స్ ఆఫ్. అందుకే మీరు దైవములని నేను అంటే మన దేవుని పిల్లలే. హీ వాంట్స్ us టు ఇన్హెరిట్.
హిజ్ లైక్నెస్, హిజ్ ఇమేజ్. హీ వాంట్స్ అస్ టు క్యారీ ఆయన ఇమేజ్ని, ఆయన లైక్నెస్ని క్యారీ చేయాలనుకుంటాడు మనల్ని. ఆమేన్. సీ దట్స్ హిజ్ డిజైర్. మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. నెక్స్ట్ ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. We will be like him. నెక్స్ట్ వచనం చూడమ్మా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. You must have this hope అంట. ఇది ఉంటే నేను ఆయన చూస్తాను, ఆయన లాగానే ఉన్నాను, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, క్రీస్తులో ఉన్నాను అన్నవాడు పవిత్రపరచుకుంటా అంట. బై ఫెయిత్ దిస్ హ్యాపెన్స్. దిస్ ఇస్ ఆల్ సిస్టమ్ ఆఫ్ ఫెయిత్ అంట. ఈ విశ్వాసం అనే ఆ ప్రక్రియ వలన మనము పవిత్రులుగా చేయబడతామంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనకి స్వాస్థ్యం ఉంది. దేవుడిచ్చాడు ఆ స్వాస్థ్యము. సో దాన్ని పొందుకోవో అది నీ విశ్వాసం బట్టి. ఉట్టిగా క్రైస్తవుల్లాగా ఉంటాము, ప్రార్థన చేస్తాము, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఇది ఉద్యోగం, అదొకటి. కానీ దేవుడిచ్చిన స్వాస్థ్యము అంటే దానికి మితి లేదు అంట, దానికి అసలు కంటికి కనబడలేదంట. ద గ్లోరీ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఫర్ యూ అంటే దేవుడు ఆయన నీ పట్ల ఉన్న ఆ మహిమను అసలు మనకి కనిపించదంట. ఆయన ఉన్న ఉద్దేశాలు మనకి అసలు మన మైండ్కి కూడా అందమంట కొన్నిసార్లు. అందుకే క్రీస్తుని కలిగిన మనసు ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలరని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్వాస్థ్యం అనేది గలతీ 3:18 నుంచి చదువుదామా ఒకసారి మళ్ళీ. ఈ స్వాస్థ్యము దేవుడు ఏం చేశాడంటే, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనని దానిని అనుగ్రహించెను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకు ధర్మశాస్త్రము క్రియల మూలముగా ఇవ్వలేదు. వాగ్దానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రామిస్ అంటే నేను చేస్తాను అంతే. అది నీ క్రియలను బట్టి కాదు. నాట్ అకార్డింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్ బట్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్. ఆమేన్. అది ప్రామిస్. నువ్వు పర్ఫామ్ చేస్తే ఇస్తాను అన్నది అది ప్రామిస్ కాదా? నెక్స్ట్ క్వశ్చన్ చదవమ్మా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. చూడండి, ఈ వాగ్దానాలు మనకు రావాలి అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు అతిక్రమమును బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడనట. కానీ వాగ్దానాన్ని మనము అనుభవించేలా చేసేది ఒకే వ్యక్తి అంట. అతను ఎవరు? యేసు ప్రభు. ఆయన వచ్చేంత వరకు ఆయన కొరకు ఇవ్వబడినట, ఆయన ద్వారా మనకు ఇవ్వబడను అంట. ఈ వాగ్దానాలు నిజంగా ఒకవేళ ఈ వాగ్దానాలు ధర్మశాస్త్రము పాటించే వారికి ఇవ్వబడిన ఎడల ఇది వాగ్దానం అయి ఉండదు. ఇంకా ఇది వాగ్దానం అనదు, ఇంకా మీ పర్ఫార్మెన్స్ అనే ఉంటుంది. ఆమేన్. సో ఇప్పుడు మనము ఈ దేవుడి వాగ్దానం కృప వల్ల ఇచ్చాడే కానీ మన ధర్మశాస్త్రం వల్ల మనకి ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రం వల్ల ఇవ్వబడి ఉంటే కనుక నీతి ధర్మశాస్త్రముగానే కలుగును కానీ యేసుప్రభు వల్ల కలగదు అంటాడు ఇక్కడ. అంటే మనం నీతి మనకి దేవుడు ఇచ్చింది కృప వల్లనే. అందుకంటే రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు, కాబట్టి నమ్మువారు ఆయన
కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. సో ఇది వాగ్దానం మూలముగా కాదు కానీ కృప మూలముగా అని అన్నట్టు. నెక్స్ట్ వచనం చూడమ్మా 25. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకొని ఉన్నారంటే ఎట్లమ్మా? లాస్ట్ టైం చెప్పాను కదా, ధరించుకొని ఉన్నామన్నమాట. ఏమి క్రీస్తు ధరించుకొని ఉన్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. ఆ వారసత్వము మనకివ్వడానికి, యేసు ప్రభు ద్వారా ఇవ్వడానికి కృపను అనుసరించుండై మనకు నీతి కలిగి ఆ నీతి వలన మనము వారసత్వాన్ని పొందుకున్నామట. ఆమేన్. ఇప్పుడు ఆదాముకు దేవుడైతే ఎప్పుడైతే దీవించాడో, ఈ భూమిని ఏలు అని ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత ఆయన దేవుడి ఎదుట నిలవబడ్డాట, అంటే నీతిమంతుడుగా ఉన్నాడంట. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో ఆ నీతి పోయిందంట. కానీ యేసు ప్రభు వచ్చి ఆ నీతిని మనకి ఎట్లా ఇచ్చాడంట? దానముగా ఇచ్చాడంట. ఇచ్చిన తద్వారా దేవుని ఎట్లా మనం ధైర్యముగా నుంచోవచ్చంట. ఈరోజు ఆ స్టాండింగ్ ఇచ్చాడంట మనకు దేవుడు ఎదుట యేసు ప్రభు రక్తం వలన. ఆమేన్. సో ఈరోజు మీకు భయపడాల్సిన పనిలే, ఎందుకంటే యేసే రక్తము ప్రతి పాపమును కడిగేసిందంట ఈరోజు. ఆమేన్. టుడే యూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ విత్ బౌండ్నెస్. అందుకే ఈ యొక్క ధైర్యము ఎవరికి ఉంటుందంట? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఆమేన్. దిస్ ఇస్ బై గ్రేస్. కృప వలననే ఈ స్వాస్థ్యములో నడిపిస్తుందంట ఆ కృప. హల్లెలూయా. ఆమేన్. టుడే వీ కెన్ ఎంటర్ ఇన్ టు హిస్ హోలీస్ అంట. అతి పరిశుద్ధ స్థలంలో మనము ఎంటర్ అవ్వచ్చంట ధైర్యముగా ఆయన రక్తం వల్ల. యూజువల్లీ యాజకుడు అంట ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పట్టుకెళ్ళేవాడంట గంట కట్టుకొని. ఆ రక్తంలో మంచిదా చెడుదా తెలీదా, ఏమవుతుందో తెలీదా. కానీ ఇప్పుడైతే యేసయ్య రక్తముతో మనం కడగబడిన వారమై, అటు ఎటువంటి పాపము లేనిది, నిష్కలంకము లేనిది, ఆయనలో నిష్కలంకమైన రక్తమై ఆ ఇటర్నల్ స్పిరిట్ తోటి ఆ రక్తాన్ని మనకి ఇచ్చాంట దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దాంతో మనం ధైర్యంగా వెళ్ళొచ్చంట. గంట కట్టకర్లే ఈరోజు. ఆమేన్. గంట అంటే మా మధ్యలో గంట కొడుతుంది పాపం చేయగలంటారు. ఇక్కడ గంట లేదు మనకు. టుడే వీ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, బ్లెస్సింగ్ అంట. స్వాస్థ్యం మనకు. ఆమేన్. ఈ స్వాస్థ్యం ఏంటో చదువుతున్నాను నేను కొన్ని రోజులుగా. ఈ స్వాస్థ్యం ఏంటి? నా కొరకు పెట్టిన ఈ లోక సంబంధమైన స్వాస్థ్యాలన్నీ నశించిపోయేవి, కానీ ఆయన ఇచ్చే స్వాస్థ్యం అంటే ఇటర్నల్ అంట. ఆమేన్. ఇటర్నల్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, భూమి మీద ఉన్నప్పుడు కూడా నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఆ వాగ్దానాలు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ వచనం చూడమ్మా. ఇక్కడ ఇది ఒకటి. ఇక్కడ రోమా 4:13-16 వరకు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగింది. ఆమేన్. ఇట్ ఈస్ ఓన్లీ బై రైచియస్నెస్ విచ్ ఇస్ ఆఫ్ ఫెయిత్ అంట. విశ్వాస మూలమైన నీతి వలననే అంట. ఎప్పుడైతే నమ్ముతావో నేను నీతిమంతుడు చాలంట. ఆమేన్. ఈ లోకానికి వారసులం మనమంట. ఆమేన్. ఈ లోకానికి ఈ లోక సంబంధమైన దేవత అంటాడు కదా. అపవాది ఎట్లా అయ్యాడు ఈ లోక సంబంధమైన దేవత? అది టైటిల్ వాడికి ఎందుకు ఇవ్వబడెను? ఆదాము పాపం వలన వాడు ఆ పొజిషన్ తీసుకున్నాడు, ఈ లోక సంబంధమైన దేవత అయ్యాడు. ఈరోజు మనము ఎప్పుడైతే ఈ నీతిని మనము పొందుకుంటామో ఈ లోకంలో మనం దేవుళ్ళలాగా అంటే దైవంలాగా జీవితామంట. హల్లెలూయా. ఆమేన్. మరి ఇప్పుడు కూడా మీరు ఈ లోక సంబంధ దేవత అని కన్ఫెస్ చేద్దా? చేసావనుకో వాడికి మనము ఆధిపత్యం ఇచ్చినట్టే. డోంట్ సే దట్. ఈరోజు నువ్వే దైవం అని దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆయన కుమారుడు అని ఒక పొజిషన్ ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత నీ ప్లేస్ నువ్వు తీసుకోవాలా. ఓన్లీ బై ఫెయిత్. అది నేను కుమారుడు అనగానే కిరీటం వచ్చేసినట్టు కనిపించేది, ఏం కనిపించదు, కానీ నీకు దయా కిరీటం ఉన్నది. ఆమేన్. యు ఆర్ ద కింగ్ అండ్ ప్రీస్ట్. వాగ్దానం ఇచ్చాడు ఆయన. నెక్స్ట్ వచనం చూడమ్మా. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమవును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవు. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఆమేన్. అంటే కృప వచ్చిన తర్వాతే ఇవన్నీ అప్లికబుల్ అవుతుంది. కృప వచ్చింది. కృప ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు వల్లనే వచ్చింది. హల్లెలూయా. ఆయననే కృప. ఆయన లేకపోతే కృప లేనే లేదా. అది ఈ వాగ్దానాలన్నీ మనకు రావాలి అంటే ఆయన కృప టైం వచ్చిన తర్వాతే యూ విల్ బి క్వాలిఫైడ్ బై హిస్ గ్రేస్. ఆమేన్. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ బై బిలీవింగ్ అంట, నమ్మడమే. జస్ట్ బై బిలీవింగ్. ఈరోజు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనము క్రీస్తుని ధరించుకొని ఉన్నామంట. ఆయన ఏంటి? దేవుని స్వరూపి అంట. మనం కూడా ఆ స్వరూపాన్ని ధరించుకున్నాం. ఒకప్పుడు ఆ స్వరూపం పోయిందంట, ఆ ఇమేజ్ పోయిందంట పాపం చేయగానే ఆదాము. కానీ యేసు ప్రభు వచ్చి ఆ ఇమేజ్ని రెస్టోర్ చేశాడు. ఆమేన్. రెస్టోర్ చేసిన తర్వాత ఆయన వలె జీవించడానికి ఆయన కృపను కూడా మనకు ఇచ్చాడన్నమాట దేవుడు. ఆమేన్. ఇది మన స్వాస్థ్యమై ఉన్నది. హల్లెలూయా. నెక్స్ట్ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే అబ్రహాముకున్నటి విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం గురించి చెప్తున్నాడు ఆయన. చెప్తూ దేవుడంట లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు, మృతులను సజీవులుగా. ఇది దేవుని క్యారెక్టర్. మనకు ఆయన వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వారసత్యం, ఆయన లైఫ్ స్టైల్. ఇగో మీరు నా పిల్లలు కదా, మీరు కూడా నా వలె ఉండాలి అంటాడు. నన్ను పోలి మీరు నడుచుకోవాలి అంటాడు. ఆమేన్. అబ్రహాము కూడా ఆయన ఇప్పుడు పిల్లలు లేరా? పిల్లలు లేనప్పుడు దేవుడు పేరు మారుస్తాడు. పేరు ఏమని మారుస్తాడు? అబ్రాహాం నుంచి అబ్రహాం. అంటే అబ్రహాం అంటే ఏంటి? జనములకు తండ్రి. పిల్లలు లేనా? ఇప్పుడు చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఆ పేరు, దాని అర్థం తెలిసే ఉంటుంది. నేను అబ్రహాం అంటే పిల్లలు లేరు, అబ్రహాం అని ఎట్లా చెప్పుకుంటాడు? నీ పేరేంటి ఈరోజు? వాట్ ఈజ్ యువర్ నేమ్? మన స్వాస్థ్యం ఈరోజు ఇట్ హెస్ బీన్ మనకు దేవుడితో మనకు జత పరివారం అంట మనము. ఆమేన్. మనం వీఆర్ వన్ విత్ గాడ్, వన్ ఇన్ ద స్పిరిట్ అంట దేవుడితో. ఈరోజు మనము ఆయన పేరు ద్వారా మనం పిలువబడ్డామంట. ఈరోజు క్రైస్తవులు అంటే, క్రిస్టియన్స్ అంటే, క్రైస్ట్ అంటే మనము బిలాంగ్ టు నాట్ ఓన్లీ ఫాలోవర్స్, వి పుట్ హిమ్ ఆన్ అంట. హల్లెలూయా. ఇక మీద నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంట. ఆమేన్. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్. ఇప్పుడు నడిచేటప్పుడు నువ్వు క్రీస్తువే అనుకోవాలా, అన్యుల్లాగా బిహేవ్ చేయలేవా నువ్వు. వెన్ యూ హ్యావ్ దిస్ ఇమేజ్ ఎంత చిల్లర పని ఎట్లా చేయగలను అని వస్తుంది కదా ఇమేజ్. నా ఇమేజ్ ఎట్లా పోగొడతాను నేను? ఒక ఇమేజ్ ఉంటుందా మనకు. ఆమేన్. ఆ ఇమేజ్ మనకి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ హ్యావ్ మేడ్ ది అ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ బిఫోర్ హిమ్ whom he believed, even God who quickeneth the dead and calleth those things which be not as though they were అంట. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట, మృతులను సజీవులుగా పిలుస్తాడు అంట. ఇది ఆయన నేచర్. నెక్స్ట్ వచనం చూడమ్మా. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నమ్మాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యూ హ్యావ్ టు బిలీవ్. నిరీక్షణకు ఆధారం లేదా? ఆమె స్త్రీ ధర్మము చెప్పున షీ పాస్ ది ఏజ్ ఆఫ్ బేరింగ్ చిల్డ్రన్ అంట. అసలు పిల్లలు పుట్టే ఆస్కారమే లేదా, అసలు ఏమి లేదా. ఈయన పిల్లలు పుడతాడంటే ముందర ఇష్మాయిల్ పుట్టినప్పుడు అప్పుడు కొంచెం బలం ఉందట, కానీ 90 years ఇంక అయిపోయిందంట, బలం అయిపోయిందంట. వెన్ యువర్ ఫ్లెష్
ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఫ్లెష్, మీ శరీరం యొక్క బలం ఎప్పుడైతే అయిపోతుందో ఇంకా నా వల్ల కాదు అంటావు, అప్పుడు ఆయన కృప మొదలవుతుందంట. ఆమేన్. దెన్ హిస్ గ్రేస్ స్టార్ట్స్. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ అయిపోయింది, పిల్లలు పుట్టరని ఆస్కారము లేనప్పుడు అంట ఆయన ఏం చేశాడంట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అంట. ఈరోజు మీరు దైవంలో అని చెప్పామనుకోండి, మీరు ఫస్ట్ ఏం చూస్తారు? ఫస్ట్ మైండ్ సెట్. నేను అంటావా, నేను దైవాన్ని అనగానే ఫస్ట్ మీరు ఏం చూస్తారు? శరీరం, అరే వీడి బలహీనతలు ఏంటని చూస్తారా? వాగ్దానం, దేవుని మాటని ఎప్పుడు చూడరా? ఇప్పుడు మరియమ్మతో నువ్వు పిల్లవాడిని పుడతావు అంటే నేను ఏ పురుషుడను ఎరగను అంటే, ఇప్పుడు పురుషుడు లేకుండా పుట్టారనుకోండి, అందుకే వాళ్ళు అంటారు వీఆర్ నాట్ బార్న్ అవుట్ ఆఫ్ ఫార్నికేషన్ అంటారు. ఎవరు? వాళ్ళ పరిచయాలు. మీరు నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే మీరు రాళ్ళతో ఎందుకు కొడతారు? నేను మంచి క్రియలు, అబ్రహాం కుమారు ఎట్లా అంటావు అన్నప్పుడు ఏమంటాడమ్మా అది, వ్యభిచారంలో పుట్టబడిన వాళ్ళు అంటే ఈయన్ని పొడుస్తున్నారు, యు ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ఫార్నికేషన్ అని. ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టాడు కదా. మనకి పొడవడంలో ప్రొఫెషనల్స్ ఎవరంటే శరీరులే. శరీర సంబంధులు పొడవాలంటే 2 నిమిషాల పని, అసలు ఛాన్స్ దొరకాలే కానీ. కానీ లుక్ ఎట్ సి యూ ఆయన నన్ను ఇట్లా అంటావా అని యేసు ప్రభు కనుక చెప్పేసి అయిపోయేవాడా? కానీ అట్లానే ఇక్కడ అబ్రహాం కూడా ఇంకా పుట్టరు, ఫిక్స్ అయిపోయింది, ఇది పుట్టరు, కానీ దేవుని వాగ్దానం పుడతారు అని. ఇప్పుడు మనం మనుషులమే, కానీ దేవుడు దైవంలో అంటున్నాడా? మరి మీరు దైవం అన్నప్పుడు మీరేం చేయాలా? నమ్మారా? అది కొంచెం కష్టమే. నేను దైవాన్ని అని ఎప్పుడైనా చెప్పానా? దైవాన్ని అనగానే పూజ కోసం కాదా, దైవముకున్న అభిషేకము మంచి చేయడానికి, సత్క్రియలు చేయడానికి, హల్లెలూయా, రోగుల్ని స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని లేపడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి. నెక్స్ట్ వచనం చూడమ్మా, నెక్స్ట్ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. ఆలోచన వస్తుంది, నేను మనిషినే కదా అని ఆలోచన వస్తుంది, కానీ నీ ఆలోచన కంటే గొప్పది ఆయన మాట. ఆల్రైట్, యు డోంట్ ఎగ్జాల్ట్. నీ ఆలోచనని ఎక్కువ ఆలోచించావు అనుకో పోతావా? నీ ఆలోచనకి ఇచ్చి మాట్లాడావు అనుకో పోతావా? అందుకే నీ వ్యర్థమైన మాటలు పనికిరావు. యూ హ్యావ్ టు స్పీక్ లైక్ గాడ్. ఆయన మాటను అనుసరించి మీ మాట ఉండాలి, మీ ఆలోచన బట్టి కాదు. అందుకే మీ మనసు రూపాంతరము చెందాలా? ఆయన స్వాస్థ్యంలో పాలి భాగస్సులు అవ్వడానికి ఆయన వలె మాట్లాడు. అందుకే యేసు ప్రభు నేను ఇష్టమైనచ్చు నేను మాట్లాడలే అంటాడు. ఆయన మిమ్మల్ని తీర్పు తీర్చుటకు మీకు చెప్పవలసిన సంగతులు అనేకము కలవు, కానీ ఆయన నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయన యొద్ద వినిన సంగతులే నేను మీకు తెలియచేస్తున్నా అంటాడు John 8:26లో. ఆమేన్. సో నెక్స్ట్ వచనం, విల్ గో టు నెక్స్ట్ ఇది Romans 4:20. ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. విశ్వసించడమే మన పని. మీరు నీతిమంతులా కాదు చెప్పండి, మీ క్రియలను బట్టే ఆయన దానమా? సో నీతిమంతులా కాదా? సో మీ శరీరం వైపు పొడుస్తూ ఉంటే మీరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీకు మీ శరీరాన్ని గుర్తు చేసేవాడు ఎవడు? అపవాదే. దివారాత్రములు నిందలు మోపోడు వాడే. సో యేసు ప్రభు ఎప్పుడు నిందలు మోపడా? ఆయన వచ్చి నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. నీ స్వాస్థ్యము అంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు న్యాయ విమర్శలో దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇది ఏ యెహోవా వాక్కు. ఐజయా 47:15 కదా, 47:15 54:17 54:17 ఇక్కడ ఏంటి? ఇక్కడ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ఏమంటాడు? నీకు విరోధముగా
రూపమైన ఏ ఆయుధము వర్ధలు. నీకు దోషారోపణ, అంటే దోషారోపణ చేసేవాడు ఎవడు? అపవాది. సో నువ్వు యెహోవా యొక్క సేవకుల నీతి ఎవరు? యేసు ప్రభువే. అపవాది దోషారోపణ, యేసు ప్రభు నీతి. అందుకే మరి నేను నీతిమంతుడు. నీ స్వాస్థ్యము అంట. స్వాస్థ్యం ఏంటంటే నీ ఆస్తి. నీ ఆస్తి ఇప్పుడు ప్రతి తిరిగి జన్మించిన వాడి ఆస్తి ఆయన నీతి. ఎందుకంటే ఆయన మన నిమిత్తం పాపిగా చేయబడ్డాడు, మనం ఆయన నీతిమంతులుగా చేయబడ్డానికి. ఆమేన్. సో టుడే నీ హక్కు అది. నీతిమంతుడు అని చెప్పుకునే అధికారం ఉన్నది మనకు. అపవాది ఎన్ని వచ్చి నువ్వు పాపివి, నువ్వు అవి చేసావు, నువ్వు ఇట్లా ఉన్నావు, బలహీనుడు అన్నా పట్టించుకోవద్దంట. నేను నీతిమంతుడను యేసు నామములో. హల్లెలూయా. ఇది రాయబడి ఉన్నది. వాడు వచ్చేది పాపాలు గుర్తు చేస్తాడంట. ఇది నువ్వు రాయబడింది మాట్లాడాలంట. యేసు ప్రభు వాడిని జయించాడంట రాయబడిన మాటతోటి. ఎవడైనా రోజు నేను నీతిమంతుడిని చెప్పుకుంటారా? పొద్దున్న లేచి చెప్పండి. పొద్దున్న లేవగానే దేవా నీతి దానంకి మీకు వందనాలు స్తోత్రాలు, నన్ను నీతిమంతుడిగా చేసిన నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను చెప్పండి. ఎవ్రీడే, ప్రతిరోజు చెప్పాలి. చెప్పడం ద్వారా ఆయన చూపించిన విధేయతను ఘనపరిచేవాళ్ళం. హల్లెలూయా. ఆమేన్. యూ విల్ బి మ్యాగ్నిఫైయింగ్ హిస్ ఒబీడియన్స్, నాట్ మంది కాదు. సో మీరు పాపుల నీతిమంతులు చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్పినారు? అది రాయబడిందా లేదా? చాలామంది పాపి అని అన్నారు అనుకోండి, దుమ్ము లేపాల వాళ్ళని, వాళ్ళ మాట కూడా వినకూడదా? ఇది మన స్వాస్థ్యము రా బాబు, ఇది ఇన్హెరిటెన్స్. మన ఇన్హెరిటెన్స్ ఆయన నీతి. అన్ని ఆస్తుల్లో ప్రశస్తమైనది ఈ నీతి. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయండి అంటే, నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని, పెంట కుప్ప అట్లానే కంపు కొడతారు జీవితం అంతే. నీ నోరు నువ్వు పలికిన ప్రకారం. అందుకే ఈ అబ్రహాం అంట బలహీనుడు కాలేదంట అవిశ్వాసం వల్ల. వాగ్దానము చేసిన వాడు, లెట్స్ గో బ్యాక్ టు వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. ఒకప్పుడు ఒక థియాలజీ వచ్చింది. ఆ థియాలజీ ఏంటంటే బ్యాట్తో కొట్టడమే, నువ్వు పాపివి, పురుగువి అని కొట్టడమే. కానీ అసలు సత్యం తెలుసుకోలే అప్పుడు. కానీ ఎప్పుడైతే కొంతమంది దైవజనులు, ద మెనీ మెన్ ఆఫ్ గాడ్, యూనో, లైక్ జోసెఫ్ ప్రిన్స్ అని, దాని తర్వాత చాలామంది, దే హ్యావ్ ఎన్లైటెండ్ సో మెనీ చర్చెస్. వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆఫ్ కోర్స్ నో ఫ్లెష్ షుడ్ బి గ్లోరిఫైడ్ హియర్, ఆ పేరు చెప్పకూడదు అనుకోండి. బట్ ఎనీవే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు కాబట్టి వాళ్ళ ద్వారా మనకి సర్వసత్యంలో నడిపింపబడ్డాం. అందుకే ఏది వింటున్నావో జాగ్రత్త పడుడి, ఎవడికి వింటున్నావో కూడా జాగ్రత్త పడుడి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ రోమన్స్ 4:22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. హల్లెలూయా. మన కోసం కూడా రాయబడిందంట. ప్లీజ్ దయచేసి మనం శరీరంలో పోరాడింది చాలు, శరీరం ద్వారా సాధించింది చాలు. ఇంకా ఇప్పుడు దేవుడు ఆయన స్వాస్థ్యం ఇచ్చాడు. దట్ ఈస్ స్పిరిచువల్ స్వాస్థ్యమే, బట్ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది న్యాచురల్ థింగ్స్ అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్. ఈ స్వాస్థ్యములన్నిటిలో ఆయన నీతి స్వాస్థ్యమే. ఈ నీతి తర్వాత ఆయన ఒక వన్ ఆఫ్ ది మెయిన్ స్వాస్థ్యాల్లో అందరికి స్వాస్థ్యం ఏంటి? ఇక్కడ ఆస్తే, డబ్బే, ఆ పేరు, అదేంటమ్మా స్వాస్థ్యము? తల్లిదండ్రుల నుంచి వచ్చే పిల్లలకి స్వాస్థ్యం ఏంటో? ఫస్ట్ పేరు, పేరుతో పాటు ఆస్తి. మర్డర్ అయినా అదే వస్తుందా? ఓకే, దొంగ అయినా అదే వస్తుందా పిల్లలకు? అన్నిటికీ. కానీ ఇక్కడ దేవుడు మనకు
ఆయన పిల్లలుగా మనల్ని చేసుకుంటాడంట. హల్లెలూయా. ఈరోజు వి బేర్ హిజ్ నేమ్ కాబట్టి వి షుడ్ నో అవర్ ఇమేజ్. ఆమేన్. వి షుడ్ నో అవర్ ఇమేజ్. ఇక్కడ చూస్తే ఇదొకటి స్వాస్థ్యము. ఇది దేవుడికి చాలా ఇష్టమైన స్వాస్థ్యం అంట. మనకి ఇవ్వాలి అనుకుంటాడా. ఇది కుడిపాసాన్ని కూర్చున్న తర్వాత మత్తయి సువార్త 25:34 అంటాడు ఒక మాట. ఇది బ్యూటిఫుల్. ఈ స్వాస్థ్యం అనేది మన కొరకు దేవుడు ఏర్పరిచిన స్వాస్థ్యం అంట. ఎప్పుడు జగదుత్పత్తి వేయబడినప్పుడే. ఆమేన్. లెట్స్ గో రీడ్ ఇట్. యా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి. కుడివైపున ఉన్నారమ్మా మనమే. యేసు ప్రభువులో మనం ఉన్నామంట. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచబడిందంట మన కోసమా. Then shall the king say unto them on the right hand, Come ye, blessed of my father, inherit the kingdom prepared for you from the foundation of the world. ఇది ఎవరికంట? ఇది నీతిమంతుల కోసమే. నెక్స్ట్ వర్స్ చదవమ్మా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు. అందుకు ఎవరు అంటే నీతిమంతులు. ఇప్పుడు చూడండి ఏమంటారు. లుక్ ఎట్ వీళ్ళ మాటలు చూస్తే అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అంటే వీళ్ళకు గుర్తు కూడా లేదా నీతిమంతులు కంటే. వెన్ దే డూ విత్ ద రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్ డజంట్ నో అంట. అసలు గుర్తు కూడా పెట్టుకోరంట వీళ్ళు నీతిమంతులు. వాళ్ళ యాక్షన్లు అసలు ఎన్నో చేస్తారంట, ఎన్నో. అప్పుడు యేసు ఏమిటమ్మా చూడమ్మా. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. అంటే వేరే వాళ్ళకి ఎప్పుడు చేశాం ప్రభు మీకు అన్నప్పుడు దే డోంట్ ఈవెన్ రిమెంబర్. ఈ క్రియల వల్ల వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలే, నీతి మూలముగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమైంది? దే డోంట్ ఈవెన్ రిమెంబర్. ఇక్కడ యేసు మాట్లాడేది ఆ శిష్యులతో, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ అంటారనమాట. ఆయన ఈ జగత్ ఉత్పత్తి వేయబడినప్పుడే మీ కొరకు సిద్ధపరిచే రాజ్యం మీకు ఇస్తున్నా అంటాడు. ఎందుకంటే ఈ రాజ్యము ఆదాము పోగొట్టుకున్నాడు. డొమినెంట్ కింగ్డమ్ అంటే కింగ్స్ డొమినెంట్ పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి రెడీ ఉందిరా బాబు. యేసు వచ్చిన తర్వాత నా కుడిపాసాన్ని కూర్చో, ఇప్పుడు నీ అర్హులు నీవే. ఆమేన్. అర్హత నీకు ఉన్నది. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, కుడివైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటుంది ఆమె. నా కొడుకు ఒక రైట్ ఉండాలి, ఒక లెఫ్ట్ ఉండాలి. లెఫ్ట్ అంటే ఏముంటుంది? లెఫ్ట్ సైడ్ ఏముంటుంది చూడండి ఇక్కడ. శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే వీళ్ళు ఏమి ఎవరికి చేయలేదంట, సహాయం కూడా చేయలేదంట వీళ్ళు. అప్పుడు చూడమ్మా, నెక్స్ట్ వన్ చూడమ్మా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను. నీతిమంతులు అనలే. అప్పుడు నీతిమంతులు అన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నీతిమంతులు కాదా? వీళ్ళు నమ్మలేదా? వీళ్ళు నీతిమంతులను నమ్మలే. అప్పుడు వారు ప్రభు అంటే, వీళ్ళు కూడా ప్రభు అంటారా? వీళ్ళు కూడా ప్రభు అని ఎవరంటారా? బయటోళ్ళు కాదు. యేసు ప్రభు తెలిసి ఆయన నీతిని అంగీకరింపని వారు. They don't know that they are righteous. They rejected the gift of righteousness. అందుకు ప్రభువా మేము ఎప్పుడు నీకు ఆకలిగొనిగా ఉంటాయి అంటే నువ్వు చేయలేదు, మీరు యూ హ్యావ్ నాట్ డిడ్ ఎనీథింగ్ అంటాడు. అప్పుడు కూడా అంటే ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడని చెప్తావో నీతి క్రియలు వస్తాయంట. కానీ నువ్వు నీతిమంతుడు అయిన తర్వాత ఆ నీతి ఫలాలు వస్తాయంట. నీతి క్రియలు కాదు, సారీ, ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ చూస్తామంట.
ఏదో నేను నీతిమంతుడిగా అవ్వడానికి ఈ క్రియలు చేస్తే నీతిమంతుడు అవుతానని కాదు. ఆ నీతి దానం పొందుకున్నవాడు దాని ఫలాలు ఫలించి తీరుతాడు. ఆమేన్. యు విల్ బేర్ ఫ్రూట్స్. అందుకే పొద్దున్న లేచిన తర్వాత నేను నీతిమంతుడు చెప్పాలా, అది ఆయన విధేయత. యు ఆర్ నాట్ ప్రమోటింగ్ యువర్ ఫ్లెష్, యు ఆర్ ప్రమోటింగ్ హిస్ ఒబీడియన్స్. హల్లెలూయా. డోంట్ సే పొద్దున్న లేవగానే క్రైస్తవుడు ప్రార్థన, ప్రభువా ఈరోజు పాపం చేయకుండా నాకు సహాయం చేయి. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుసో తెలియకో పాపం చేస్తే నన్ను వేసేస్తానని భయమా? ఎవడికి ఆ నీతి అనేది మైండ్ సెట్లో లేదా ఒక్కడికి కూడా. ఆమేన్. అందుకే నువ్వు ఎప్పుడైతే రోగుల్ని స్వస్థపరుస్తానో అని నమ్మాలంట, స్వస్థపరచాలి అంట. ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. నువ్వు రోగుల కొరకు ప్రార్థన చేయమని చెప్పలే, రోగుల్ని స్వస్థపరుస్తాను, నేను పరుస్తానని అని నమ్మాలంట. ఐ ప్రే ద సేమ్ వే. అవుతుందేమో, ఏదో అవుతుందని ప్రేర్ చేయను. ఏ రోగమైనా పోవాల్సిందే యేసు నామంలో. యేసుని ధరించుకున్నాం. ప్రతి రోగము ప్రతి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఈ రాజ్యం అంటే అధికారమే. మనకు అధికారం ఇచ్చాడంట దేవుడు. జగతుత్పత్తి వేయబడినప్పుడే ఇచ్చాడంట మనకు. అపవాది వచ్చి దాన్ని దొంగలించాడంట. అందుకే వాడి లూకా సువార్త రెండో టెంప్టేషన్లో, మాథ్యూలో 3వ టెంప్టేషన్, లూకాలో 2వ టెంప్టేషన్. అంటే అక్కడ రెండో దాంట్లో ఏమంటాడంటే, ఆయన తీసుకెళ్ళి ఆయన ఈ షోస్ దిమ్ ఎంటైర్ గ్లోరీ అంటే. చదవమాది లూకా సువార్త 4:9. లూకా 4:9. ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ అదర్ 5 minutes. ఓకే, జస్ట్ బేర్ విత్ మీ. పిమ్మట యా, ఇది కాదు, దీనికంటే ముందరమ్మా 5. యా. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడెను. అంటే వాడికి దొంగలాగా లాక్కున్నాడా? హీ కవెటెడ్. వాడు లాక్కున్నాడు. ఆదాంకి ఇవ్వబడిన ఆ గ్లోరీ, ఆ మహిమ అంతా వీడు లాక్కున్నాడా? ఓడించి. ఎలా ఓడించాడు? తప్పుడు బోధ, ఆ బోధకు లోవర్డ్ ద్వారా ఓడిపోయాడా? కానీ అందుకే యేసు ప్రభు వచ్చి వాడిని ఎట్లా ఓడించాడు? మాట, రాయబడిన మాట తీసుకున్నాడా? సర్వాధికారము నాకు ఇవ్వబడను అంటాడు. హల్లెలూయా. ఐ గివ్ యూ దట్ పవర్ అంటాడు ఈరోజు. హల్లెలూయా. ఆమేన్. ఇది ఆయన నీతి ఇచ్చిన తర్వాత అధికారము. నీతిమంతులకే అధికారము, పాపులకి లేదా. అందుకే అంటాడు, ఇది ఒక్కటి విల్ క్లోజ్ ఇట్. 1 Corinthians 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇంగ్లీష్లో ఉంటుంది, నో నాట్ ద అన్రైచియస్ షల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇన్హెరిటెన్స్ వాళ్ళకి రాదా? అన్యాయస్తులకి రాదా? ఇన్హెరిటెన్స్ లేదా వాళ్ళకు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఎవరు కానేరు? ఇంపాసిబుల్. కానీ దేవుడు ఏం చేశాడంట? మనల్ని వారసులుగా చేయడానికి. నెక్స్ట్ వచ్చి చూడమ్మా. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనకి ఇప్పుడు దేనికి వారసులము? దేవుని రాజ్య వారసులము. హల్లెలూయా. ఇది విశ్వాస మూలంగా జరుగుతుంది. ఇప్పుడు నేను నీతిమంతుడని చెబుతూ ఇవి పిచ్చి పిచ్చి పనులు చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు కృప ఉంది బ్రదర్ అని పౌలు భక్తుడు కృప ఉంది అని ఇష్టానుసారంగా ప్రవర్తించిన రాయబడేవాడు కాదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నప్పుడు ఏంటంటే, కొన్నిసార్లు పడినా నీతిమంతుడు లేస్తాడంట, దేవుడు లేపుతాడంట. కానీ ఇక్కడే పడి గాడ్ ఎంపవర్స్ యూ టు ఓవర్కమ్ ద వీక్నెసెస్ ఆఫ్ ద ఫ్లెష్ అంట. ఇట్ ఈస్ నాట్ దట్ యూ విల్ నాట్ హ్యావ్ వీక్నెస్ ఉండవని కాదు, కానీ ఈ నీతిని ఎప్పుడైతే నీతిమంతుడిని అంటావో, నీతి అనే దాంట్లో ఎంత, ఆయన విధేయతలో ఎంత బలం ఉందంటే, నీ యొక్క ప్రతి పాపం సులువుగా చిక్కునే పాపాన్ని జయిస్తామంట. హల్లెలూయా. ఆ నీతిలో అంత గొప్ప బలం ఉన్నది అంట. ఈరోజు మేబీ యూ హ్యావ్ సమ్ వీక్నెసెస్,
వై పీపుల్ ఆర్ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దట్ ఈస్ బికాస్ దే డోంట్ నో దట్ దే ఆర్ రైచియస్ అని. నీతిమంతులని తెలియక, నీతిమంతులు తెలుసుకున్నవాడు ఖచ్చితంగా జయించి తీరుతాడు. ఆమేన్. దిస్ ఇస్ అ గిఫ్ట్. హల్లెలూయా. సో దయచేసి మీ బలహీనతల వైపు చూడొద్దు, ఆయన నీతి వైపు చూడండి. హల్లెలూయా. డోంట్ లుక్ ఎట్ యువర్ వీక్నెసెస్. నువ్వు చూసావంటే పోడిపోతావా? ఆయన విధేయత వైపు, ఆయన ప్రతి తర్కములు ఇది వాదించద్దా. ఆయన క్రీస్తుకు 2 Corinthians 10:4 10:4 లాస్ట్ వర్స్ మీకు క్లోజింగ్ ఇట్ 12 క్లోజ్ చేస్తాం కదా. ఈరోజు నేను క్లోజ్ చేస్తాను, ఈరోజు తర్వాత 15 minutes అవుతాయి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ లెట్స్ గో బ్యాక్ టు ఇంగ్లీష్లో చూడమ్మా. ఇక్కడ for the weapons of our warfare not carnal but mighty through God to pulling down of strongholds అన్నీ ఉండే మైండ్లోనే. చూడండి నెక్స్ట్ వచ్చిన ఇంగ్లీష్లో casting down imaginations అంటే ఇమాజినేషన్స్ మన ఇమాజినేషన్ అంటే తలంపులు. casting down imaginations and every high thing, ప్రతి ఒక్కటి exalted itself against the knowledge of God. యేసు ప్రభువు శిలువ యాగానికి వ్యతిరేకంగా ఏదైతే నేను పాపిని అనుకున్నాం అనుకోండి, దాన్ని ఆయన పాపం వేళ చెల్లించిన తర్వాత కూడా పాపి అంటే మీరు ఆయన పాపాన్ని, ఆయన శిలువని, ఆయన రక్తాన్ని తొక్కినట్టే. ఆల్రైట్. ఏంటి? ఎగ్జాల్టింగ్ ఇట్ సెల్ఫ్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు ది ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్, నాట్ టు క్రైస్ట్. ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు విధేయతకు లోపడాలంట. మనం క్రీస్తు విధేయతకు, మనము మన విధేయత చూపించడం కాదు. క్రీస్తు విధేయత ఏంటంటే నీతిమంతులము. ఏ తలంపు, ఏ తర్కములు వచ్చిన బుర్రలో నువ్వు పాపివి, అప్పుడు అది చేసావు, ఇది చేసావు, ఇవన్నీ అపవాది గుర్తు చేసినప్పుడు క్రీస్తు విధేయత, నేను నీతిమంతుడు అన్నానంట యేసునామములో. హల్లెలూయా. నేను నీతిమంతుడు అనాలంట. ఎందుకంటే తలంపులు వస్తాయి ఉంటాయి నీకు. పిచ్చి తలంపులు రాగానే దేవా నన్ను క్షమించు దేవా. తలంపులు నీ ప్రకారం కాదు, ఈ లోకంలో తిరుగుతూ ఉంటాయి తలంపులు. కానీ మనము పలకాల్సింది క్రీస్తు విధేయత, నేను యేసు నామములో నీతిమంతుడను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఇది మన స్వాస్థ్యము. ఆయన రాజ్యము మన స్వాస్థ్యము, అధికారము మన స్వాస్థ్యము. ఆమేన్. ఆయన ఇమేజ్ మన స్వాస్థ్యము. ఈరోజు ఆ ఇమేజ్ని మనము డిస్ప్లే చేయాలి. మన ఇమేజ్ కాదు, క్రీస్తు ఇమేజ్ని. ఆయన్ని ధరించుకున్నాం కాబట్టి ఆయన ఇమేజ్, ఆయన ఒబీడియన్స్ని మనం డిస్ప్లే చేయాలి. ఆమేన్. ఆమేన్. ఇక మీదట నువ్వు కాదు జీవించేది, క్రీస్తే అంటుండని. క్రీస్తే. ఆమేన్. ఇట్స్ నో లాంగర్ ఐ అనగానే ఇంక అయిపోతుంది అనమాట. బట్ హిమ్ అనగానే దెన్ దట్స్ వెన్ ద కింగ్డమ్ దాని ప్రభావము ఈ లోకంలో కనపరుస్తూ ఉంటాం. ఆమేన్. ఆమేన్. దిస్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్ డియర్. డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఇన్హెరిటెన్స్. ఎంత డబ్బున్నా, ఎంత వచ్చినా, కరోనా వచ్చింది అనుకోండి, కరోనాకి వచ్చిన తర్వాత నాకు డబ్బు ఉంది, నేను కరోడ్పతి, నీకు తెలియదు అంటే నువ్వు కరోడ్పతి అయితే ఏంటి, ఏ పతి అయితే ఏంటి, నాకైతే పని, నాకు ఇచ్చిన పని నేను చేసి వెళ్ళిపోతా అంటుంది. ఆమేన్. సో మన పని ఏంటి? కరోనా వచ్చినా ఏం వచ్చినా నన్ను ముడితే వస్తుంది యేసునామములో. ఆమేన్. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది నీ స్వాస్థ్యము. దట్స్ యువర్ ఇన్హెరిటెన్స్. హల్లెలూయా. డివినిటీ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్ అంట. దైవములో మనము. ఆమేన్. సో ఇంతకుముందు బ్రదర్ ఆ పాస్టర్కి వచ్చింది పోయా, ఎందుకు పోయాడు నాకు తెలీదా? ఐ డోంట్ నో. ఆయన మనమైతే పోమా. మన నీతిమంతుడు తెలుసా నీకు? కానీ నీతిమంతుడు సింహం వలే ధైర్యం. అందుకే ఏ న్యూస్ వింటున్నావో అదంట ఇదంట. మొన్న కొత్త వచ్చింది మంకీ పాక్స్ అంట, కోతి పాక్స్. అవి ఏమొచ్చినా అవి నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లని చెప్పాలంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ స్టాండ్. డోంట్ సబ్మిట్ టు దట్ స్టాండ్, వరల్డ్లీ స్టాండ్, బట్ టేక్ యువర్ స్టాండ్ ఇన్ ద వర్డ్. ఆమేన్.
హల్లెలూయా. సో ఇది మన స్వాస్థ్యము, రాజ్యము మన స్వాస్థ్యము, అధికారము మన స్వాస్థ్యము. సో బిహేవ్ లైక్ వన్, బిహేవ్ లైక్ వన్. హల్లెలూయా. సో మీకు ఇప్పుడు ఏ రోగాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా, రోగం ఉంది అని దాన్ని ప్రమోట్ చేయొద్దు, దాన్ని ఎలగొట్టండి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో మీ స్వాస్థ్యం ఏంటి తెలుసుకున్నారా? ఆయన నీతి మీ స్వాస్థ్యమే, ఆయన ఇమేజ్, ఆయన లైక్నెస్ మీ స్వాస్థ్యమే, ఆయన రాజ్యము అంటే డొమినియన్ మన స్వాస్థ్యమై ఉన్నది. ఆయన మన నిమిత్తము దారిద్రుడు అంటే మన ధనవంతులు అవ్వడానికి, ధనవంతులం మనము, అది కూడా మన స్వాస్థ్యమే. మన స్వాస్థ్యము కూడా ఏంటంటే మనకు మన హక్కు, స్వస్థత కూడా మన హక్కే, ఆరోగ్యము కూడా మన హక్కే. దైవములం కాబట్టి ఆయన వలె జీవించడం మన హక్కే ఉన్నది, మన స్వాస్థ్యమై ఉన్నది. మే ద లార్డ్ ఓపెన్ యువర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీ మనోనేత్ర, అదొక్కటి చదువు క్లోజ్ చేద్దామా, అదొకటి. ఎఫిషియన్స్ 1 కదమ్మా, మనోనేత్రాలు తెరవబడి అంటారు కదమ్మా. 1 ఎఫిషియన్స్, అండ్ విల్ క్లోజ్ ఇట్. Yeah. 17 నుంచి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, పరిశుద్ధుల్లో మనకి స్వాస్థ్యం ఉందంట, ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. ఆయన అంటాడు, అరే బాబు, ఐ వాంట్ యు టు నో దట్ యు హ్యావ్ ఇన్హెరిటెన్స్. మన పరిశుద్ధులతో మన ఇన్హెరిటెన్స్ ఉందంట, తెలుసుకోవాలంట. ఆయన బలం ఎట్టిదో, ఆయన బలాతిశయం ఎట్టిదో, మీ విశ్వాసం చప్పునది పనిచేస్తుంట. అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ హిస్ పవర్ వర్క్స్ అంట. ఇందులో రాయబడి ఉన్నది. మనం నమ్మడమే, ఈరోజు మనం నమ్మడమే. ఆమేన్. నమ్మితే అంటమ్మా అసలు యూ విల్ డూ సూపర్ న్యాచురల్ థింగ్స్ అంట, జస్ట్ బై బిలీవింగ్. దేవుడు మొన్న చెప్పాడమ్మా ఇది నాకు. ఐ వాంట్ టు, దేవుని అడిగినప్పుడు, దేవా నాకు ఐ వాంట్, ఎందుకు ఇవన్నీ, ఏంటి, వాట్ ఈస్ దిస్, ఐ వాంట్ టు నో ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్. నాకు ఏంటిది, ప్రతిరోజు నేను ఇట్లా ఐఎమ్ అనేబుల్ టు ఎంజాయ్ ది సూపర్ న్యాచురల్ బికాజ్ యూఆర్ నాట్ బిలీవింగ్ వాట్ ఐ కెన్ డూ, యూఆర్ నాట్ గోయింగ్ టు దట్ లెవెల్ అన్నాడు ఆయన. దాన్ని ఆ స్వాస్థ్యము గురించి గుర్తు చేశాడు నాకు. యూ హ్యావ్, నా ఇన్హెరిటెన్స్ నాకు ఉందిగా, నీకు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు ఎందుకు? యూ హ్యావ్ ఇన్హెరిటెన్స్ మ్యాన్, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ ఇన్హెరిటెన్స్ ఫర్ యూ. నేను ఏర్పరిచిన ఈ స్వాస్థ్యము నీదే అన్నాడు ఆయన. సో అప్పటి నుంచి ఎగిరిపోయింది ఆయన. ఆమేన్. మే ద లార్డ్ ప్రతి ఫియర్, ప్రతి యాంగ్జైటీ, ప్రతి వరీ, may that depart from you now in the name of Jesus Christ of Nazareth. Hallelujah. మీ దగ్గర ప్రతి చింతను జయించే ఆ బలము మీరు పొందుకొందురుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్. స్వాస్థ్యం ఉన్నదా? ఇంటికి వెళ్ళి మీ ఆస్తి ఎంతో రాసుకోండి. ఇక్కడ ఆయన ఇచ్చిన ఆస్తి కింగ్డమ్. ఆమేన్. అకార్డింగ్ టు హిస్ రిచెస్ అంట. ఆమేన్. అకార్డింగ్, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్. హల్లెలూయా. ఇప్పుడు మనకి ప్రభు బలలో కూడా ఆయన పాలు పొంది ఆయన కృప ఇస్తాడు. ఇది మన స్వాస్థ్యమే, ఇది మన హక్కే. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. నిన్ను కాదు, నీ పాపాలు కాదు, నీ బలహీనతలు కాదు, ఆయన బలాతిశయమును బట్టి. హల్లెలూయా. అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అంట. మై నీడ్ విల్ బి ప్రొవైడెడ్. హల్లెలూయా. మీ దేహంలో ప్రతి అనారోగ్యము దూరమైపోవును గాక. హల్లెలూయా. ప్రతి క్యాన్సర్, కణిత గడ్డలు మటు మాయమైపోవును గాక. ఇప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం నీ నాలుకను ముట్టిన వెంటనే నీ రక్తములో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ఇప్పుడే ఎండిపోవును గాక. మీరు అతి బలవంతులుగా, అంటే దేవుడు మిమ్మల్ని నా జనులు బలవంతులు అని ఆయన డిక్లేర్ చేయునుగాక. ఈ లోకము బలవంతులుగా మిమ్మల్ని చూసునుగాక. ఆమేన్. అంటే ఈ లోకం మీ గురించి సాక్ష్యం ఇచ్చుదురుగాక. వీరు యెహోవా చేత
ఆశీర్వదింపబడిన జనులు. హల్లెలూయా, ఆమేన్.